ఢిల్లీ ఫ్యాకల్టీ వర్సెస్ లోకల్ ఫ్యాకల్టీ. ఢిల్లీ అంటే జనరల్గా ఢిల్లీ ఫ్యాకల్టీయా లోకల్ ఫ్యాకల్టీయా, ఎందుకంటే డివైడ్ చేస్తున్నారు. అసలు నిజంగానే ఢిల్లీ నుంచి వచ్చే ఫ్యాకల్టీస్కి అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? సో ఢిల్లీలో ఉండేవాళ్ళు ఏంటంటే ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ప్రిపరేషన్ ఎక్కువ ఉంటుంది. ఓకే, అది ఎక్కువ మంది దేశవ్యాప్తంగా వస్తున్నారు కనుక ఎక్కువ ప్రెషర్ కారణంగా ఎక్కువ ప్రిపరేషన్ అవ్వాల్సినటువంటి ఆబ్లిగేషన్. ఓకే. సో ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ ఫ్యాకల్టీ వాళ్ళకి తక్కువ తీసింది కాదు. సో వీళ్ళకి ఉండేటటువంటి అంటే సపోజ్ హైదరాబాద్ ఫ్యాకల్టీ ఈజ్ నో లెస్ ఎఫిషియంట్ దెన్ ది ఢిల్లీ ఫ్యాకల్టీ. ఓకే. ఢిల్లీలో యాక్చువల్గా రివర్స్ మైగ్రేషన్ జరుగుతుంది. అంటే ఇప్పుడు సౌత్ ఇండియా నుంచి ఢిల్లీలో ఫ్యాకల్టీ ఉంటారు. ఓకే. సో సౌత్ ఇండియా ఫ్యాకల్టీ అంటారా? ఓకే. ఇప్పుడు సపోజ్ మీకు వాజీరామ్ ఉంది, సౌత్ ఇండియా ఇన్స్టిట్యూట్. రావుస్ ఉంది, సౌత్ ఇండియా ఇన్స్టిట్యూట్. శ్రీరామ్ ఉంది, సౌత్ ఇండియా ఇన్స్టిట్యూట్. ఓకే. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఫ్యాకల్టీ ఆల్సో ఫ్రమ్ సౌత్ ఇండియా. ఓకే. సో కాబట్టి ఇక్కడ వాళ్ళు అక్కడికి వస్తారు, అక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఓకే. ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడు సపోజ్ మీకు ఇది స్పెసిఫిక్గా వీళ్ళు ఎఫిషియెంట్ అని ఎక్కడ చెప్తామంటే ఆ ఫ్యాకల్టీ వల్ల మనకి పాఠం బాగా అర్థం అవ్వాలి. రెండోది కాంటెంపరీ ఇష్యూస్ మీద అనలైజ్ చేయగలగాలి ఇన్ రిలేషన్ టు ద సబ్జెక్ట్. మూడోది ఆ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయో చెప్పాలి. నాలుగోది రాబోయే ప్రశ్నలు ఎలా ఉంటాయో ప్రెడిక్ట్ చేసి చెప్పగలగాలి. ఓకే. సో ఈ 4 చెప్పగలిగితే ఆ ఫ్యాకల్టీ బెస్ట్ ఫ్యాకల్టీ. ఓకే. అండ్ మనకి అటువంటి ఫ్యాకల్టీ ఉన్నారు కాబట్టి స్టూడెంట్ ఏంటంటే దూరపు కొండలు ఉరుపు కాబట్టి ఢిల్లీ పోతా అంటాడు. ఓకే. నువ్వు ఢిల్లీ వరకు ఎందుకు వెళ్తాం, ఇక్కడే ఉండు, మేము వాళ్ళని ఇక్కడ తెప్పిస్తాం అని చెప్పి ఒకళ్ళిద్దరిని అక్కడి నుంచి తీసుకొస్తాం. ఎవరన్నా చేసేది. ఓకే సార్, ఇప్పుడు ఒక స్టేట్ ఎగ్జామ్స్ గురించి సార్, గ్రూప్ 1 గ్రూప్ 2 సిచ్యువేషన్ సార్. అంటే ఇప్పుడు ఈ స్టేట్ ఎగ్జామ్స్ గ్రూప్ 1 గ్రూప్ 2 కానివ్వండి, ఇప్పుడు మళ్ళీ మొన్న గ్రూప్ 1 ఇష్యూ కానివ్వండి, స్టూడెంట్స్ ఏమో లాస్ట్ వరకు క్లియర్ చేసి జరపండి అని, తర్వాత గ్రూప్ 2, తర్వాత గ్రూప్ 4కి సంబంధించి ఇంకా అది రిజల్ట్స్ ఇచ్చారు కానీ పోస్టింగ్ అవ్వలేదు. అసలు ఎందుకు ఈ అనిశ్చితి కొనసాగుతుంది సార్? దీని మీద మీ ఒపీనియన్ సార్. ఇప్పుడు ఈ గ్రూప్ 1 ప్రైమరీగా అభ్యర్థుల ప్రాబ్లం ఏంటి అంటే జీవో 29. అవును. సో జీవో 29 రద్దు చేయాలని వాళ్ళ వాదన. సో గవర్నమెంట్ ఏమో అలా అవసరం లేదు, జీవో 29 ప్రకారం ఎగ్జామ్ పెడతామనేది గవర్నమెంట్ యొక్క వాదన. ఓకే. సో ఓవరాల్గా వీళ్ళు కోర్టుకి వెళ్ళారు, హైకోర్టులో కేసు కొట్టేశారు, అభ్యర్థులకు కేసు కొట్టేశారు. అండ్ సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది. సో అభ్యర్థుల వాదనలో న్యాయం ఉంది యాక్చువల్లీ. అది 12 క్వశ్చన్ల వరకు రాంగ్ ఉన్నాయి, అదో ప్రాబ్లం. ఆ క్వశ్చన్లో తప్పు ఉన్నంత మాత్రాన ఎగ్జామ్ రద్దు చేయాల్సిన అవసరం లేదనేది కోర్టు వాదన. రెండో ప్రాబ్లం ఏంటి అంటే అభ్యర్థులకి ఉన్నటువంటిది తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కాదు అని చెప్పి కమిషన్ వాదన. వికీపీడియా అంటే వికీపీడియానే చెప్పదు మేము స్టాండర్డ్ అని చెప్పి. అవును, వాళ్ళే క్లియర్గా చెప్తారు మాది స్టాండర్డ్ కాదు అని చెప్పి. అవును, ఎవరైనా ఎడిట్ చేయొచ్చు, వాళ్ళు కూడా అప్రూవ్ ఇస్తారు. సో రూసో అనేటటువంటి ఒక తత్వవేత్త ఆంధ్రకేప్ దగ్గర ఉంటాడు అని చెప్పి ఈ మధ్యన ఒక మీమ్ నడిచింది. ఓకే. సో అశోక్ నగర్లో ఉన్న ఆంధ్రకేప్ దగ్గర రూసో నివసిస్తూ ఉంటాడు అని చెప్పి వికీపీడియాని ఎడిట్ చేసి ఎవరో దాన్ని స్క్రీన్ షాట్ తీసి ఒక మీమ్ నడిపించారు. ఓకే. సో అలా ఉంటుంది పరిస్థితి. అంటే ఇది స్టాండర్డ్ మెటీరియల్ అని. సో అట్లా ఇది అతిపెద్ద ఇష్యూ. ఎందుకంటే ఓన్లీ గ్రూప్ 1 తోటి ప్రాబ్లం కాదు అది. ఇది స్టాండర్డ్ కాదు అన్నప్పుడు గ్రూప్ 2కి ప్రాబ్లం అవుతుంది, గ్రూప్ 3కి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ముందు ఆ ఇష్యూస్ని ప్రాపర్గా గవర్నమెంట్ సాల్వ్ చేయాల్సిన అవసరం. సార్ ఇంకొకటి, సేమ్ స్టేట్ ఎగ్జామ్స్ గ్రూప్ 1 నోటిఫికేషన్ అనగానే ఇప్పుడు దాని గురించి వార్తలు న్యూస్ కానీ ఏమన్నా వచ్చాయంటే రేపు పొద్దునకి 50 ఇన్స్టిట్యూట్స్ యూట్యూబ్లో అండ్ మన హోర్డింగ్స్ యాక్టివేట్ అవుతాయి. ఎగ్జామ్ అయిపోయిందంటే అసలు కనపడవు. అంటే కంటిన్యూస్గా కోచింగ్ అనేది గ్రూప్ 1 గ్రూప్ 2 దొరకట్లేదని నేను అనుకుంటాను. దానికి మీరేమంటారు? అంటే అదర్ ఇన్స్టిట్యూట్స్ ఎట్లా ఉన్నా మనకేం తెలియదు అయితే, బట్ 21st సెంచరీలో మాత్రం ఒక కంటిన్యూటీ అయితే ఉంది. నిరంతరం గ్రూప్ 1కి సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ క్లాసెస్ కూడా జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి అంటే కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఎక్కువ మంది వచ్చేటటువంటి స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకుని కొత్తగా రావచ్చు. అండ్ ఎగ్జిస్టింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు డెఫినెట్లీ కంటిన్యూ అవుతూనే ఉన్నారు లాంగ్ టర్మ్ క్లాస్. బిలో యావరేజ్ స్టూడెంట్స్ సార్ రీసెంట్ డేస్లో చూసుకుంటే IITians, IIIT నుంచి వచ్చిన వాళ్ళు UPSC సివిల్స్ క్రాక్ చేస్తున్నారు.
అని అనుకుంటున్నాం. దీని మీద మీ ఒపీనియన్, అంటే ఒక యావరేజ్ స్టూడెంట్స్ సివిల్స్ క్రాక్ నిజం ఎంత ఉంది? నార్మల్ ఒక చిన్న కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళకి, రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి అవకాశం ఉందా అసలు? అంటే ఇది అవకాశం లేదని అయితే యూపీఎస్సీ చెప్పదు. యూపీఎస్సీ ప్రకారం ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి మినిమం 45% మార్కులు ఉంటాయో వాళ్ళందరూ ఎలిజిబులే. బట్ స్కిల్ అనేది డిఫరెన్స్ కదా. స్కిల్ ఏంటి, ఐఐటీల్లో చదివిన వాళ్ళు లేకపోతే డాక్టర్లు ఎవరైతే ఉంటారో ఆల్మోస్ట్ 10th క్లాస్ నుంచి 8th క్లాస్ నుంచి కూడా హైలీ స్టూడియస్ ఉంటారు. ఓకే, రోజుకి 10 గంటలు 12 గంటలు చదివిన అలవాటు ఉంటుంది వాళ్ళకి. సో 8th నుంచి కూడా అదే అలవాట్లో ఉంటారు. అండ్ ఎప్పుడైతే ఐఐటీలకు వస్తారో ఈ కష్టపడే తత్వంతో పాటు లాజికల్ ప్రిపరేషన్ అనేది కూడా డెవలప్ చేసుకుంటారు. ఓకే, అంటే ఈ హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ కూడా వచ్చేస్తుంది. ఓకే, కాబట్టి అప్ టు 12th క్లాస్ హార్డ్ వర్కింగ్ నేచర్ ఉంటుంది. ఓకే, 12th అయిపోయిన తర్వాత +2 అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఇంజనీరింగ్లో జాయిన్ అవుతున్నారో వీళ్ళు ఆ ఐఐటికి సంబంధించినటువంటి నాలెడ్జ్ కారణంగా లాజికల్ థింకింగ్ కూడా పెరుగుతుంది. ఓకే, అప్పుడు ఏమవుతుంది, వీళ్ళకి స్మార్ట్ వర్క్ అనేది కూడా చేయగలుగుతారు. ఓకే, అంటే ఒక విస్తృతమైనటువంటి మెటీరియల్ని సింప్లిఫైడ్ మెటీరియల్గా తయారు చేసుకోగలిగే స్కిల్ ఉంటుంది వీళ్ళకి. ఓకే. సో ఈ రకమైనటువంటి హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ రెండు కలుపుకొని మనం చదువుకోగలిగితే యావరేజ్ స్టూడెంట్, బిలో యావరేజ్ స్టూడెంట్, ఫెయిల్ అయిన వాళ్ళు కూడా చాలామంది క్వాలిఫై అయ్యారు. ఓకే, ఇప్పుడు మనకి గోపాలకృష్ణ రోణింగ్ ఉన్నాడు, అతి సాధారణమైన నేపథ్యం, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్, గవర్నమెంట్ స్కూల్ బ్యాక్గ్రౌండ్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, బట్ ఆల్ ఇండియా 3rd ర్యాంక్ సాధించాడు. అవును, అది. సో ఈ స్కిల్స్ సంపాదించుకున్నాడు, హార్డ్ వర్క్ చేశాడు, 11 ఏళ్ల పాటు హార్డ్ వర్క్ చేశాడు. ఈ 11 ఏళ్లలో హార్డ్ వర్క్లో భాగంగా ఆ స్కిల్స్ ఏవైతే ఉంటాయో అవి డెవలప్ చేసుకున్నాడు. ఓకే, ఆ స్మార్ట్ వర్క్ స్కిల్స్. సో మీరు ఎవరైతే అభ్యర్థులు సివిల్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటారో కేవలం స్మార్ట్ వర్క్ మీద వెళ్ళిపోదాం అనుకుంటే కుదరదు. ఓకే, కష్టపడి చదవాల్సిందే. ఓకే, ఎందుకని అది సబ్జెక్ట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఒక 20 క్వశ్చన్లకి 3 గంటల్లో ఆన్సర్ రాయాలి. ఆ స్పాట్లో మనం ఆలోచించి ఆన్సర్ డెవలప్ చేసి క్రియేటివ్గా ఇన్నోవేటివ్గా చేయలేం. కాబట్టి వీ హ్యావ్ టు బై హార్ట్ ద సిలబస్, బై హార్ట్ ద సబ్జెక్ట్. ఓకే. సో బై హార్ట్ చేయడం హార్డ్ వర్క్, మనకు కావాల్సినంత సబ్జెక్ట్ని మాడిఫై చేసుకోవడం స్మార్ట్ వర్క్. ఓకే.